ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే చిరస్థాయిగా నిలుస్తాయని ములుగు అభివృద్ధిలో మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మది కీలక పాత్ర ఉందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ జహంగీర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జుబేర్ పాషా అన్నారు. ములుగు మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మ 16వ వర్ధంతి సందర్భంగా ములుగులోని ఆమె విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ములుగు గ్రామాన్ని 2006లో సర్పంచ్గా ఎన్నికైన బాలమ్మ అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. ములుగు అభివృద్ధి చరిత్రలో బాలమ్మ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బాలమ్మ ఆశయాల సాధనకు ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు కొనియాడారు. ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. 16వ వర్ధంతి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని వారి సుపుత్రులైన కొడుకులు ఎల్లమ్మ అండ్ వాళ్ళ బ్రదర్ కలిసి ఏర్పాటు చేసిండు. మనందరికీ తెలుసు బాలమ్మ గారు ఈ ములుగు గ్రామాన్ని వారు పదవి కాలం 3 సంవత్సరాలే అయినా సర్పంచ్గా ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది. ఆ టైంలో మంత్రిగా ఉన్న శ్రీమతి గీతారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాన్ని ఒక నియోజకవర్గంలోనే అభివృద్ధిలో ముందుంచిన మహానాయకురాలు. చాలా మనం అలాంటి నాయకురాలని మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని స్థానిక నాయకులు మరియు వారి కుటుంబం కూడా ఇప్పటి వరకు ఈ గ్రామం కొరకు ఆర్నిశలు కృషి చేస్తున్నారు. వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల మీద వాళ్ళ కుటుంబం మీద నిండుగా ఉండాలని, వారి ఆశయాలను ముందరికి తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ములుగు 16 సంవత్సరాల క్రితం ములుగు సర్పంచ్గా బాలమ్మ గారు ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రజాసేవే దృక్పథంగా ప్రజల కోసమే పనిచేసినటువంటి నాయకురాలు బాలమ్మ గారు. మరి ఆమె ఈ రోజు లేకపోవడం, మన మధ్యాహ్నం లేకపోవడం చాలా బాధాకరం. మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కిష్టయ్య గారు, ఎల్లం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులు వెంటనే మరిచిపోతున్నటువంటి సమాజం అయినా కూడా ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి ఉత్సవాలు జరుపుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, నియోజకవర్గంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా పిలుచుకొని వారి సమక్షంలో వర్ధంతి చేసుకోవడం చాలా సంతోషం. మరి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఆమె వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి బాలమ్మ గారికి ఇహలోకంలో కూడా మంచి స్వర్గ ప్రాప్తి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.